ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ ఆలయంలో కొలువైన దేవుడిని కళ్ళారా దర్శించుకుంటాం. దేవుడికి దండం పెట్టుకునే సమయంలో కళ్ళు మూసుకుంటాం. కానీ ఓ దేవాలయంలో మాత్రం దేవతను కళ్లతో చూడకుండానే దర్శించుకోవాలి. భక్తులు ఆ దేవాలయంలోకి అడుగు పెట్టాలంటే కళ్ళు మూసుకోవటం మాత్రమే కాదు, కళ్లకు గంతలు కట్టుకోవాలి. ఏ మాత్రం కంటికి ఏదీ కనిపించకుండా గంతలు కట్టుకోవాలి. ఆ దేవాలయంలో భక్తులే కాదు, పూజలు చేసే పూజారి కూడా కళ్లకు గంతలు కట్టుకోవాలి. మరి కళ్లకు గంతలు కట్టుకునేలా అయితే ఇక దర్శనం జరిగినట్లు ఎలా అవుతుంది అనే పెద్ద సందేహం వచ్చి తీరుతుంది. కానీ ఆ దేవాలయం ప్రత్యేకత అదే రహస్యం. భారతదేశంలో ఎన్నో అత్యద్భుతమైన మిస్టరీ దేవాలయాలున్నాయి. అటువంటిదే ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని పురాతన దేవాలయం బాన్ అనే గ్రామంలో ఉంది. హిందూ సంప్రదాయంలో ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. అవన్నీ నమ్మకాల ప్రకారం ఏర్పడ్డవే. అలా అనేక దేవాలయాల్లో రకరకాల ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. దేశంలోని కొన్ని ఆలయాల్లో నిగూఢమైన భయానక రహస్యాలు కూడా ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అటువంటిదే ఈ మిస్టరీ దేవాలయం. బాన్ గ్రామంలోని లాతూ మందిరంలో అనేక సంవత్సరాలుగా ఈ విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఆలయంలో దైవాన్ని కళ్లకు గంతలు కట్టుకొని దర్శించుకోవాలి, లేదంటే కంటి చూపే పోయే ప్రమాదం ఉందట. ఈ ఆలయ పూజారులు కూడా దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్లకు గంతలు కట్టుకుంటారు. నోరు కూడా మూసేలా కట్టుకుంటారట. వారి శ్వాస కూడా దైవానికి సోకకూడదట. భక్తులు కూడా దూరం నుంచే, అది కూడా కళ్లకు గంతలు కట్టుకునే దర్శించుకోవాలి. ఈ ఆలయంలో లాతూ దేవతను మాత్రమే పూజిస్తారు. ఇక్కడి లాతూ దేవతను ఉత్తరాఖండ్లోని నందాదేవిని మతపరమైన సోదరిగా పరిగణిస్తారు. ఆ మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. లాతు దేవాలయంలో నాగరాజు తన విలువైన రత్నంతో నివసిస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి అయినా ఈ రత్నం ప్రకాశవంతమైన కాంతిని చూస్తే అంధుడు అవుతాడని, అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి కేకలు వేస్తారని నమ్మకం. అదే నేటికీ కొనసాగుతోంది. అందుకే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు పూజారులు తమ భక్తుల కళ్లకు, నోటికి గంతలు కట్టుకుంటారు. దీనివల్ల రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతి నుంచి భక్తులకు రక్షణ లభిస్తుందని నమ్ముతారు. ఈ ఆలయం కేవలం వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుంటోంది. ఆ సమయంలో భక్తులందరూ దూరం నుంచే భగవంతుడిని దర్శనం చేసుకుంటారు. అదే విధంగా ఆలయ అర్చకులు అందరికీ కళ్ళు మూసి వారు కూడా కళ్లకు గంతలు కట్టుకుని పూజలు చేస్తారు. అమావాస్య రోజున ఈ ఆలయం తలుపులు మూసేస్తారు. ఎన్నో రహస్యాలు ఈ దేవాలయం సొంతం. నియమాలను పాటించటం తప్ప ప్రశ్నించకూడదనే నమ్మకంతో భక్తులు, పూజారులు అదే నియమాన్ని పాటిస్తున్నారు. పాత సంప్రదాయాలను అనుసరిస్తున్నారు. కాగా ఇది దేవత ఆలయం అయినప్పటికీ నాగరాజు విలువైన రత్నం కోసం ఇక్కడే వేచి ఉన్నాడని పురాణాలు చెబుతున్న కథనం. మత విశ్వాసాలపై ఆధారపడి కొనసాగే ఇటువంటి నమ్మకాలు, రహస్యాలు కేవలం ఊహలే అని కొట్టిపారేయలేం. కొంతమంది మాత్రం అవన్నీ ట్రాష్ అంటారు. దీనికి సంబంధించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు ఉన్నా లేకపోయినా మనిషి ఛేదించలేని ఎన్నో రహస్యాలు ఈనాటికి ఉన్నాయి. అవన్నీ మనిషి మేధస్సుకు అందని ఓ మానవతీత శక్తులేనని నమ్మకం. అలా స్థానికంగా ఉన్న నమ్మకాలు, ఆచారాలను బట్టి ఈ సమాచారాన్ని అందిస్తున్నామని గమనించగలరు. ఉత్తరాఖండ్ ప్రధాన దేవత నందాదేవి సోదరునిగా నమ్మబడే లాతూ దేవతకు అంకితం చేయబడింది. శ్రీ నందాదేవి యొక్క పవిత్ర ఊరేగింపు ప్రతి 12 సంవత్సరాలకు జరుపుకుంటారు. పురాణాల ప్రకారం హేమఖండ్ వరకు జరిగే ఈ ప్రయాణంలో లాతూ దేవతానందాదేవిని స్వాగతించిందట. అతనితో కలిసి ఉంటుంది. పాముల రాజు నాగమణిగా ప్రసిద్ధి చెందిన అతని అత్యంత విలువైన రత్నంతో పాటు ఇక్కడ నివాసం ఉంటాడని నమ్ముతారు. భక్తులను ఆలయంలోకి అనుమతించరు. ఆలయం ద్వారం నుండి 75 అడుగుల దూరంలో వారు దర్శించుకోవాలి. నైవేద్యాలను సమర్పించుకోవాలి. ఈ ఆలయం పురాణ కథ. ఓసారి మత్తులో ఉండి విధ్వంసం సృష్టించిన ఆమె సోదరుడు లాతూ దేవతకు పార్వతీదేవి లేదా నందాదేవి శిక్ష విధించిందని చెబుతారు. అతన్ని ఈ స్థలంలో బందీని చేశారట. అలా లాతూ దేవతా దేవాలయం తలుపులు సంవత్సరం పొడవునా మూసి ఉంటుంది. ఆలయం తలుపు తెరిచినప్పుడు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే, అంటే వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు పూజారి కళ్లకు గంతలు కట్టుకుని మాత్రమే ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేస్తారు. పవిత్ర గ్రంథాన్ని జపిస్తున్నప్పుడు పూజారి శ్వాస వల్ల కూడా దేవత భంగం చెందకుండా అతను తన నోటిని గుడ్డతో కప్పుకోవాలి. గ్రామస్తులు లాతు దేవతను తమ ప్రధాన దేవతగా భావిస్తారు. భక్తుడు స్వచ్ఛమైన హృదయంతో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.